హలో. ఓకే హలో. చెప్పు. నమస్తే అందరికి. మన ఎంతమంది ఉన్నారు? 10 మంది జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన ఆ, ఫా- నెలకి 2 సార్లు పెట్టుకునే మొదటి బుధవారం స్టడీ క్లాసు మన మన మేడం లక్ష్మి గారు చెప్తా ఉన్నారు. సో సబ్జెక్ట్ ఏమో లక్ష్మి గారు తెలుగు ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఫెడరేషన్ లెక్చరర్. ఇవాళ సబ్జెక్టు జేకే లైఫ్ అండ్ ఫిలాసఫీ చెప్తా ఉన్నారు. అది ప్రారంభించమని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరి తరఫున. అందరికీ నమస్కారం. రఘురామారావు గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం కృష్ణమూర్తి జీవితము తత్వము అన్న టాపిక్ తీసుకున్నామండి. జిడ్డు కృష్ణమూర్తి గారిని దివ్యజ్ఞాన సమాజంలో అందరికీ పరిచితమే. అయితే ఆయన జీవితం కోసం బ్రీఫ్ గా చూసి ఆయన చెప్పిన విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకునే అవకాశంగా మనం ఫీల్ అవుతున్నాం. కృష్ణమూర్తి గారు యొక్క తండ్రి నారాయణయ్య గారు, తల్లి సంజీవమ్మ. నారాయణయ్య గారు అనిబిసెంట్ యొక్క అంటే అనిబిసెంట్ ఫాలోయర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అడయార్లో ఉండేవారనమాట. ఆ సమయంలో కృష్ణమూర్తి గారు ఆయన తమ్ముడు నిత్యానందుడు బీచ్ లోనేమో ఆడుకుంటున్నారు. కృష్ణమూర్తి గారికి అప్పుడు 8 ఏళ్ల వయస్సు అనుకుంటాను. ఆ సమయంలో లెడ్ బీటర్ గారికి పరమ గురువులు యోగ దృష్టి ప్రసాదించడం కారణంగా ఆయన యోగ దృష్టిలో ఆ పిల్లల్ని చూశారు. చూస్తే వాళ్ళలో ఏ స్వార్థము లేదు. ఏ శరీరంలో ఏ స్వార్థం అంటే ఇసుమంతా కూడా స్వార్థం లేకపోవడం చూసి అప్పటికి ఒక వాచ్ ఉండేది, జగద్గురు ఉద్భవించబోతున్నాడు అని. అయితే ఆ ఉద్భవించబోయే జగద్గురువు వీళ్ళేనేమో అనే దాంతో అప్పటికి అనీబిసెంట్ అక్కడ లేకపోతే దూరంగా ఉన్న అనీబిసెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. వెంటనే అనీబిసెంట్ ఏమంటారంటే వాళ్ళని దత్తత చేసుకోమంటారు. ఆ విధంగా కృష్ణమూర్తి గారిని ఆయన తమ్ముడు నిత్యానందని దత్తత చేసుకోవడానికి నారాయణయ్య ఆయన తండ్రి నారాయణయ్యని అడిగితే నారాయణయ్య గారు ఏమన్నారంటే ఆలోచించారు. కృష్ణమూర్తి గారు 8వ సంతానం, ఇంతమంది పిల్లలతో తను సరియైన విద్యాబుద్ధులు చెప్పించలేనేమో అని ఆయన దత్తతకు ఒప్పుకున్నారు. వీళ్ళైతే సరియైన విద్యాబుద్ధులు చెప్తిస్తారు అని. ఆ విధంగా కృష్ణమూర్తి గారిని నిత్యానందుని అనీబిసెంటు లెడ్బీటర్ గారు దత్తత చేసుకోవడం, అలాగే వాళ్ళకి స్వయంగా అన్ని రకాలైనటువంటి అంటే విద్యా బుద్ధులు చెప్పించడమే కాక పరమ గురువులతో పరిచయం చేయించడం. అప్పటికే కృష్ణమూర్తి గారు తన 14th ఇయర్ అనుకుంటాడు ఆ టైంలో అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకం మాస్టర్ కుడ్ఫూమి గారు ఆయనకి చెప్పగా రాశారు. అది మనందరికీ సుపరిచితమైనది. ఆ పుస్తకం చదివి కోట్ల మంది ప్రపంచం మొత్తంలో మారారని మనం తెలుసుకున్న విషయమే. అయితే అందులో ఏం చెప్పారంటే వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ప్రేమ అన్నవి మోక్ష మార్గంలో ప్రయాణించాలి అనుకున్న వాళ్ళకి ఇవి అర్హతలు. వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి ఉండి ప్రేమ లేకపోతే ఆ జీవితం వ్యర్థమని, ప్రేమ ఒక్కటి ఉంటే ఈ 3 లక్షణాలు కూడా సంపాదించగలమని ప్రేమ యొక్క ప్రాముఖ్యతని చెప్పారు. ఆ విధంగా అనిబిసెంటు ఆయన ఆ, అంటే లెడ్బీటర్ గారు దత్తత చేసుకున్నాక ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అనే ఒక సంస్థని ఆయన అంటే ఎస్టాబ్లిష్ చేయడం, తర్వాత ఆయనలో రోజు రోజుకి కొన్ని రివిలేషన్స్ రావడం, అంతర్గతంగా కొన్ని బోధలు రావడంతో ఆయన సత్యం అన్నదానికి ఒక ఇదమధ్యమైన మార్గం అంటూ లేదు, ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్ అని డిక్లేర్ చేసి ఆ ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అన్న దాన్ని డిజాల్వ్ చేశారు. ప్రపంచం మొత్తంలో కోట్ల కొలది ధనం ఆయనకి విరాళంగా ఇచ్చారు ఆ సంస్థకి. ఎవరెవరు ఎంత ధనం ఇచ్చారో అందరికీ మొత్తం అంతా వెనక్కి ఇచ్చేస్తారు. అప్పుడు ఎవరో అడుగుతారు, నీ దగ్గరికి ఏ ధనము లేదు కదా, ఎలా జీవిస్తావు అంటే, నాకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవ్ చేసుకునేనా జీవిస్తానంటారు కృష్ణమూర్తి గారు. అంటే అప్పటికే ఆయనకు ఆ రెవల్యూషన్ వచ్చి సత్యం అన్న దానికి ఒక పాత్ అన్నది లేదు అని దాన్ని డిజాల్వ్ చేయడం. ఆ తర్వాత
నిత్యానందుడు చనిపోయాక ఆయనలో చాలా పెద్ద మార్పు వస్తుందన్నమాట. అప్పటి నుంచి ఆయనకి ఇంకా ఎక్కువగా అదర్నెస్ అని కృష్ణమూర్తి గారి యొక్క నోట్ నోట్బుక్ లో రాస్తారనమాట. ఆయనకి ఆ అనుభూతి అంటే ఏ విధంగా అదర్నెస్ అని అంటే అనంతమైనటువంటి ఆ అనుభూతి రావడం అతనికి ఏ విధంగా జరిగింది అది ఆ పుస్తకంలో క్లియర్ గా రాశారు. ఆ విధంగా కృష్ణమూర్తి గారు చెప్పినది అనిబిసెంట్ బ్లడ్ మేడం బ్లవెట్స్ కి కూడా మాస్టర్ మైత్రేయ ఉద్భవించబోతున్నారు. థియోసాఫికల్ సొసైటీ ప్రజలందరికీ ఏం చెప్పారంటే మీరందరూ కూడా ఆయన బోధలని వినడానికి అందరినీ సంసిద్ధుల్ని చెయ్యండి అన్నారు. ఆ విధంగా మేడం అని హెచ్పిబి గారు మొదటే చెప్పారనమాట. తర్వాత కృష్ణమూర్తి గారి యొక్క రివిలేషన్స్ ఎంతవరకు అంటే ఆయన చెప్పినవి కొంచెం హయ్యర్ లెవెల్లో ఆ కాలం ప్రజలకు అనిపించే. అయితే ఒకసారి అనిబిసెంట్ అడుగుతారు, నేను అన్ని వదిలేసి, అప్పటికే అనిబిసెంట్ ఇసోటిక్ స్కూల్ ఆఫ్ టీచింగ్ కి ఆవిడ కరెస్పాండింగ్ సెక్రటరీ, ఇంటర్నేషనల్ కరెస్పాండింగ్ సెక్రటరీ అయినా సరే అన్ని వదిలేసి నేను మీ పాదాల దగ్గర శిష్యురాలుగా వస్తానంటే కృష్ణమూర్తి గారు వద్దంటారు. ఆ విధంగా కృష్ణమూర్తి గారి యొక్క ఇది అంటే ఇంకా ఒక రకంగా ఆయన ఫిలాసఫీ కోసం చెప్పాలంటే కృష్ణమూర్తి గారు ఏది కొత్త సిద్ధాంతాలు గాని నియమాలు గాని ఏది ప్రతిపాదించలే. మనం ఆయనది చదువుతూ ఉంటే మనకి ఏమనిపిస్తుందంటే మనం చూడని విషయాలు సూక్ష్మాతి సూక్ష్మమైనవి మనకి ఆయన చూపించారు. ఏవైతే మనం పట్టించుకోవటం లేదో, డీప్ రూటెడ్ గా చూడటం లేదు, ఆ విషయాలన్నీ మనకు అవగాహన అయ్యేటట్టు చేశారే కానీ ఆయన కొత్త సిద్ధాంతాలు కానీ కొత్తగా ఏ రకమైనటువంటి నియమాలు కానీ ప్రతిపాదించలేదు. అయితే ఇక్కడ మనం కృష్ణమూర్తి గారి దాంట్లో ఏమిటి ప్రత్యేకత అని అనేటంలో ఈ కాలంలో మనం ఆ అనంతత్వాన్ని తెలుసుకోవడానికి ఆయన శాస్త్రంలో ఉన్న పదాలేవి ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ పుస్తకంలో కూడా నా గురువు ఏం చెప్తే అవే వాడాను, శాస్త్రంలో దీనికి పర్యాయ పదాలు ఉండొచ్చు కానీ అవి నేను వాడలేదు అంటారు. అదే విధంగా ప్రేమని ప్రేమరహితులుగా చేయడంలో క్రూరత్వము, అంధవిశ్వాసాలు లేదా మూఢ విశ్వాసాలు, వృధా సంభాషణ చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయని చెప్పారు. అంటే వృధా సంభాషణ కారణంగా మన మనస్సుని ఎవరైతే అక్కడ లేరో వాళ్ళ చెడ్డగుణంతో మాట్లాడతామని, ఆ వ్యక్తిలో 5% చెడ్డగుణం ఉంటే వాళ్ళు 100% అయ్యేటట్టు చేస్తాం మన వృధా సంభాషణతో, మన మానసిక శక్తితో. ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే పరమ గురువుల పనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. అంటే వాళ్ళని పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా తయారు చేస్తున్నాం. సో ఆ రకంగా మనం ఒకటి వాతావరణం అంతవరకు బాగున్న దాన్ని పాడు చేస్తున్నాం, మన అంతరంగాన్ని పాడు చేసుకుంటున్నాం, ఎవరైతే వ్యక్తికి మనం సహాయం చేయడం పోయి వాళ్ళకి హాని చేస్తున్నాం. ఈ విధంగా ప్రేమరహితులుగా చేయడంలో ఈ 3 చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత ఆయనలో రివిలేషన్స్ బాగా అయిపోయాక ఆయన ఇంకా పిన్ పాయింటెడ్ గా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విధంగా మన ఇన్నర్ సెల్ఫ్ కోసం అలా చెప్పడంలో మనం అంత దాన్ని మనలో కండిషనింగ్స్ ఉంటాయి. ఏమిటా కండిషనింగ్స్ అంటే ఎప్పటి నుంచో పాతుకుపోయిన కొన్ని అభిప్రాయాలు, ఎప్పుడో నేర్చుకున్న పాత జ్ఞానం కరుడుగట్టి మన హృదయంలో ఉండిపోయి అదే రైట్ అన్న భావంతో మనం చూస్తూ ఉంటాం. ఏదైనా నేర్చుకోవాలన్నా ఆ కళ్ళద్దాలతోటే నేర్చుకుంటున్నాం. అందుకే సంపూర్ణంగా నేర్చుకోవడం జరగటం లేదు. సో మనుషులందరూ కూడా ఏదో ఒక దాంతో కండిషన్ అయిపోవడం కారణంగా కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం కృష్ణమూర్తి గారి భాష సరళమైనది, ఆయన చెప్పే విధానం చాలా సింపుల్ గా ఉంది, కానీ మనం కండిషన్ అయిపోవడం బట్టి మనకు అర్థం కావటం లేదన్న విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అందుకని కండిషన్ నుంచి ఎవరైతే బయటపడుతున్నారో వాళ్ళకి చాలా సులువుగానే అర్థం అవుతున్నారు కృష్ణమూర్తి గారు. ఈ విధంగా మనం చాలా చాలా అభిప్రాయాలతో కండిషన్ అయిపోయి ఉంటున్నాం. అదే విధంగా శాస్త్రాలలో ఏం చెప్తున్నారంటే కంట్రోల్ చేయమంటున్నారు. ఆలోచనని, మనలో ఉన్న కోపాన్ని నిగ్రహించుకో అంటారు. అందుకని లేదా అంటే కోపం నుంచి బయట ఎలా పడాలి, అక్కడి నుంచి పారిపో,
లేకపోతే ఇన్ని గ్లాసులు మంచినీళ్ళు తాగి ఇలాంటి ఉపాయాలన్నిటి వల్ల మనం ఏం చేస్తున్నామంటే కోపం నుంచి పారిపోతున్నాం కానీ కోపాన్ని ఎదుర్కొని చూడటం లేదన్న విషయం మనం గ్రహించాలి. ఈ విధంగా కృష్ణమూర్తి గారు మనకి అత్యద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఆ కోపం అక్కడే ఉంటుంది, మనం అక్కడి నుంచి పారిపోయినా భౌతికంగా. అందుకని మనందరికీ కూడా ఎరుక, ఆ ఎరుకతో మన్ని మనం చూసుకోవడం అనే దాన్ని ఏ విధంగా అంటే ఆలోచనతో కాదు, ఆలోచన నిశ్చలం చేసి మన్ని మనం చూసుకుంటే కోపం అనేది, కోపించడం వచ్చిన వ్యక్తికి కోపం ఏమిటో తెలియాలి కదా. జీవితాంతం కోపించడమే వచ్చు గాని కోపాన్ని అవగాహన చేసుకునే స్థితి మన అందరిలో లేదన్న విషయం మనం మర్చిపోతున్నాం. అందుకని కృష్ణమూర్తి గారు చెప్పినటువంటివి అంతర్గతంగా మనస్సు నిశ్చలం చేసి కోపం అంటే ఏమిటో అవగాహన చేసుకున్నప్పుడే అందులోంచి సంపూర్ణంగా బయటపడగలం అనే విషయాన్ని మనకి చక్కగా అందించారు. అదే విధంగా కృష్ణమూర్తి గారు ఆలోచన దాని యొక్క పరిమితత్వం మనకి చూపించారు. ఆలోచన ఎప్పుడు గతానికి చెందింది. మనం ప్రతిదీ ఆలోచనతోటే తెలుసుకుంటాం. మనస్సు, ఆలోచన అంటే మనస్సే కదండి. ఈ ఆలోచనలతోటే ప్రతిదీ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఆలోచన ఎంత పరిమితమైనది. మనం ప్రపంచంలో ఏ విషయాన్నైనా ఆలోచనతో, ఒక టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఆలోచన అవసరం, అలాగే ఒక బస్సు ఎక్కి ఒక ఊరు వెళ్ళాలంటే ఆలోచన అవసరం. కానీ ఆలోచన ఎక్కడ అవసరమో అక్కడ వాడి అది ఎక్కడ అక్కర్లేదో అక్కడ తీర్చేయడం మనకి చేతనవ్వాలి. ఇలాంటి ఆలోచన అసలైనటువంటి అనంతత్వాన్ని తెలుసుకోవడానికి అది పనిచేయదు. ఆలోచన ఎప్పుడు గతానికి చెందిందే. అది ఎప్పుడు ఏ కొత్త దాన్ని కూడా గతం అనే దాంట్లో పడేసుకోవడం వల్ల ఆ న్యూనెస్ అనేది లేకుండా జీవిస్తున్నాం. ఆలోచన తనకు తెలుసున్న దాంట్లోనే పని చేయగలదు కానీ తెలియని ఫీల్డ్ లో అది పనిచేయలేదు. ఆలోచనకు మృత్యు అంటే ఏమిటో తెలియదు, ప్రేమ అంటే తెలియదు, ఎందుకంటే ప్రేమ ఆలోచనకు అందదు. అలాగే ఆలోచనకి, ఆ ఆలోచనకు అతీతమైనటువంటి, ఆ సమయాతీతమైనది కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఆ బ్రహ్మత్వం అని అనంతత్వం అని ఇలా అంటే ఆ పేర్లు ఏం పెట్టకుండా ఆయన సమయాతీతమైనది, మెజర్లెస్, కొలవలేనిది ఇలాగ చెప్తూ ఉంటారు. అటువంటి దాన్ని పట్టుకోలేదు ఆలోచన. ఆలోచన ఉన్నంతసేపు అది మనకు అసంభవమే. అందుకని ఆలోచన యొక్క పరిమితత్వాన్ని మనకి చూపించారు. ఏ ఆలోచనతోటి సరస్సు మనం మెయిన్ అనుకుంటున్నామో ఆ ఆలోచన అసలైన సత్యాన్ని తెలుసుకోవడానికి పనికిరాని పనిముట్టు అని తెలిసి దాన్ని అక్కడ వదిలేయడం మనకి రావాలి. ఈ విధంగా ఎక్కడ ఆలోచన నిశ్చలం చేయాలి అన్న ఆర్ట్ మన అందరి దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆలోచన అన్ని చోట్ల పనికొచ్చేది కాదు. అది ఎప్పుడు గతానికి చెందిందే. గతంతో, పరిమితమైన గతం అనంతత్వాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు. నోన్ ఎప్పుడు అన్నోన్ తెలుసుకోలేదు అని ఇలాగే మనం ప్రాక్టీస్ అవసరం అండి అంటాం. అంటే సమయం సమయాతీతమైన దాన్ని పట్టుకోలేదని చెప్పారు. ఎందుకంటే ఆ క్షణంలో జరగాల్సిందే గాని అది సాధన ఎన్నో రోజులు అభ్యాసం చేయడం వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నదే అది, దాన్ని ఎక్కడి నుంచో పొందాల్సింది కాదు. అక్కడున్న దాన్ని ఆ అడ్డు తొలగించుకోవడం అన్నది ఏ క్షణం కా క్షణమే చెయ్యాలి గాని అది నెమ్మది నెమ్మదిగా చేస్తాను అనేది కాదు. అందుకే మనకు అర్థం కాక అదేంటండి వాళ్ళు అక్కడ అంత గొప్పవాళ్ళు చెప్పారు అభ్యాసం అని. అంటే అభ్యాసం దేనికంటే మనస్సుని పరిశుద్ధం చేసుకోవడానికే కానీ మనస్సు అసలైనటువంటి అనంతత్వ అనుభూతికి అభ్యాసం ఏమీ అక్కర్లేదు. అది ఎక్కడి నుంచో పొందాల్సింది కానే కాదు. అది అక్కడే ఉన్నది, దాన్ని అడ్డేది మనస్సే. అదే మనకి మేడం బ్లెవెట్స్కి కూడా కృష్ణమూర్తి గారికి ప్యారలల్ గా మైండ్ ఈస్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అన్నారు. అంటే మనస్సు సత్యాన్ని, సత్యహంతకి. మనం ప్రతి నిత్యం మనస్సు యాక్టివిటీస్ లోనే ఉంటున్నాం, అందువలన సత్యానికి దూరం అయిపోతున్నాం. అదే విధంగా రమణ మహర్షి గారు కూడా అనంతత్వం అనేటటువంటి తల్లిని చంపేసి మనం జీవిస్తున్నాం. పొద్దు నుంచి రాత్రి వరకు మన యాక్టివిటీస్ ని మనం రాస్తే అనంతత్వం యొక్క చింతన్నది లేకుండా జీవిస్తున్నాం మనం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇంటర్నెట్ అన్స్టేబుల్ అని వస్తుంది. సరే, ఆ విధంగా మనం ప్రతి నిత్యము నేను చాలా వరకు నేనండి కోపాన్ని జయించేసానండి అని మనుషులు ఫీల్ అవుతారు. అది ఎప్పుడో శిఖరాగ్రం ఎక్కిన లాంటిది కాదు. ఏ క్షణం కాక్షణమే మనం, అంటే నిన్న నేను కోపాన్ని జయించాను, ఇప్పుడు మళ్ళీ నాకు కోపం రావచ్చు. అది ఎక్కడో పర్వతం ఎక్కి అక్కడ కూర్చున్నాడు లాంటి విషయం కాదు.
మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్నది చాలా అవసరం. ఏ క్షణం కాక్షణం ఎరుకతోనే తప్ప అది ఒకసారి అయిపోయింది ఇంకక్కడితో అయిపోయింది అనేది కానే కాదన్న. అందుకే నిన్నటి క్షణం జరిగినటువంటి అనంత అనుభూతి ఈ క్షణం ఆ క్షణం వదిలేయడమే, ఎప్పటికప్పుడు జీవించడం. అలాగే కృష్ణమూర్తి గారు మనకి సంబంధ బాంధవ్యాలు ప్రేమ కోసం చెప్తూ ప్రేమ కానిదేమిటో మనకి చెప్పారు. ప్రేమ అన్నది సెక్స్ కాదని, ఆధారపడడంలో ప్రేమ లేదని, నాది అన్న భావం ఉన్నప్పుడు అక్కడ ప్రేమ రహితంగా జీవిస్తున్నామని, ఇవన్నీ మనకి చాలా విపులీకరంగా చూపిస్తున్నాం. అంటే మనం ఏదైతే ప్రేమ అనుకుంటున్నామో అదంతా కూడా మనం ప్రేమించుకోవడమే. అంటే ఇప్పుడు నా భార్య అంటే నాకు ప్రేమ, నా భర్త అంటే నాకు ప్రేమ అంటాం. అక్కడ ఏంటి, నా భార్య వల్ల నాకు సౌఖ్యాలు రావడం వల్ల, నా భార్య నేను ఏవైతే ప్రాపంచికంగా ఒక ప్రెస్టీజ్ రావడం వల్ల సోకాల్డ్ నా కంఫర్ట్స్ కోసం నేను ప్రేమిస్తున్నాను. కానీ అంటే నా ఇష్టాయిష్టాలు నా సౌఖ్యాల్ని ప్రేమించుకుంటూ భార్యని ప్రేమిస్తున్నానని భ్రమ పడుతున్నాను. సేమ్ థింగ్ వైస్ వర్సా, భార్య కూడా భర్తని అటువంటి వాటికే తన్ని తానే ప్రేమించుకుంటూ భర్తని ప్రేమిస్తున్నాను అనుకుంటుంది. అలాగే భర్త గాని భార్య గాని చనిపోతే వాళ్ళకి మంచి గతులు రావాలని ఏడవం. అయ్యో నా బతుకేమిటి, నా భర్త లేకపోతే, నా భార్య లేకపోతే నా బతుకేంటని ఏడుస్తున్నారంటే వాళ్ళ కోసం వాళ్ళే ఏడుస్తున్నారు, కానీ చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తున్నామని భ్రమ పడుతున్నారు. ఇలాగ మనం గమనిస్తే ఈ సత్యం మనకు తెలియడం కొంచెం కటువుగా ఉండొచ్చు, కానీ ఈ సత్యమే మనని అసలైన మార్గంలోకి తీసుకెళ్తుంది. మనం ప్రేమ అనుకున్నది ప్రేమ కాదు. ఆ విషయం మనకి తెలిసినప్పుడు మనకి ఈ సంబంధ బాంధవ్యాలు వ్యక్తులతోటే కాదండి, మన ఆస్తులతో, మన సంపదతో, మన బ్యాంక్ బ్యాలెన్స్ తో మనకి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఈ సంబంధ బాంధవ్యాలు కూడా ఏ క్షణం కాక్షణమే మనం చక్కగా ఉంచుకుంటే మనం ఏ క్షణమైనా అందులోని ఇవేవి నాకు శాశ్వతమైనవి కానే కాదు అనే విషయం తెలిసి మనం వ్యవహరిస్తే అప్పుడు మన జీవితం చాలా హాయిగా ఉంటుంది. అందుకే సంబంధ బాంధవ్యాలు అన్న వాటికి చాలా, అంటే మనం ఒక వ్యక్తిని వాళ్ళ వల్ల లాభం ఉంటే మీరు బాగున్నారా అని అడుగుతున్నాం, అంతేకాని మన హృదయంలో ప్రేమ లేదు. అంటే ప్రేమ అన్నది ఫలితాన్ని ఆశించదు. అలాగే లాభాల ఉపయోగమా ఇవేవి ప్రేమకు ఉండవు. ప్రేమ అన్నది ఒక స్పాంటేనియస్ ఫ్లో. అందువల్ల ఈ విషయం మనం కృష్ణమూర్తి గారి దీంట్లో చాలా క్లియర్ గా మనకు అర్థమైందండి. ఆలోచన మనని ఎంత పరిమితం చేస్తోంది. ఆ స్విచ్ గట్టిగా నొక్కాలండి కిందని. అందువల్ల ఇంతే కాకుండా ఆయన మనందరం ఏదో క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని అంటాం కదండి, అంటే సృజనాత్మకమైన తెలివి ఏదో కొద్ది మందికే ఎందుకు సంభవిస్తోంది, అందరికీ ఎందుకు, అది అందరికి సొత్తే కదా. అందరూ ఆ అనంతత్వాన్ని పొందగలిగినప్పుడు ఏదో కొద్ది మంది ఎందుకు పొందుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే మనం అటువంటి విషయాల్లో, అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఏ క్షణం కాక్షణమే మనకి వస్తుంది అనమాట. కానీ ఒక్కసారి నేనే వేస్తాను, ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక్క నిమిషంలో ఏ స్విచ్ ఆపారో స్విచ్ చేయండి. ఆ స్విచ్ అక్కడ డిస్టర్బ్ చేయకపోతే ఇది వెళ్ళిపోతుంది. స్విచ్ చేయండి. ఓకే, ఇక్కడ కింద నుంచి నొక్కండి, మీరు స్విచ్ కింద నొక్కండి. ఓకే, ఈ విధంగా అంటే అందరికీ అది సంబంధం అందరూ కూడా పొందగలిగేది ఏ కొద్ది మందో ఎందుకు ప్రయత్నిస్తే ఏ కొద్ది మంది సొత్తు అవుతోంది, ప్రతి ఒక్కరూ కూడా అది పొందగలరు అని కృష్ణమూర్తి గారు మనకి చెప్తున్నారు.
ఎందుకంటే మనం ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక వస్తువులు, ప్రాపంచికమైనటువంటి కోరికలతో నిండిపోవడం బట్టి అటువంటి క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ని పొందలేకపోతున్నాం. అంటే అది ప్రతి ఒక్కరికి కూడా అన్ని సమయాల్లో లభించేదే, కానీ మనమే కప్పేసుకుంటున్నాం అది రాకుండా. ఒక్కసారి అండి, ఇక నొక్కండి. ఓకే, అలాగనే ఆయన ధ్యానం కోసం చెప్తూ వేలాది మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇనీషియల్ గా డిఫర్ అవుతున్నాయి ఈ మెథడ్స్ అన్ని. కానీ ఏ మెథడ్ అంటే మనకి చాలా చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ ఏ ధ్యానంలో ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అవుతుందో, మనస్సు నేను ఇది చూసాను, అది చూసాను, నా గత జన్మ చూసాను, నేను ఈ భగవంతుడిని చూసాను, ఆ దేవతను చూసాను అంటే ఇవేవి ధ్యానం కాదు. అసలు ధ్యానం గైడెన్స్ తో జరిగేది కానే కాదు. ఎవరెంత లోతుకి వెళ్తారన్న దానికి అది ఎక్స్టర్నల్ గైడెన్స్ తో ఎప్పుడు కూడా ధ్యానం అన్నది సంభవించదు అని చెప్తారు. అందుకనే గైడెడ్ ధ్యానాన్ని ఆయన నిరసించారు. ధ్యానం అన్నది మనస్సు నిశ్చలం చేయడం వల్ల అప్పుడు వచ్చేదే అనంతమైన అనుభూతి, అంతేగాని అదే అసలైనటువంటి ధ్యానం, అదే నిజమైన మతం. అంతేకాని నాకు ఒక దేవుణ్ణి అది క్రియేట్ చేసి ఒక రూపం పెట్టి అలాగ డిఫరెంట్ గా రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, కర్మకాండలు, ఇది కాదు మతం అని చెప్పారు. ఈ విధంగా కృష్ణమూర్తి గారు మనకి ధ్యానం కోసం చాలా క్లియర్ గా చెప్పారు. అలాగనే ఆయన మనందరిలో అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తి అనే దాన్ని మనం ఏదో ఒక ప్రాపంచికంగా ఒక కారు కొనుక్కోవడం, ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇంకేదో కొనుక్కుని మనం ఏం చేస్తున్నామంటే ఆ జ్వాల ఆర్పేసుకుంటున్నాం. అసంతృప్తి అన్నది ఒక చాలా పవిత్రమైనటువంటి జ్వాల. అది దాన్ని ఇలాంటి ప్రాపంచిక విషయాలతోటి మనం నిరంతరంగా ఆర్పేస్తున్నాం. అదే గాని ఈ ప్రాపంచిక విషయాలతో మనం సాటిస్ఫై అయిపోకుండా దాన్ని మనం ఆరిపోకుండా చూసుకుంటే ఆ అనంతత్వ అనుభూతి అన్నది అప్పుడు మాత్రమే సంభవం. అందుకనే మనం డిస్కంటెంట్ అనగానే గబుక్కున కంటెంట్ అయిపోవాలని చెప్పి ప్రయత్నించడమే అదొక అజ్ఞానం. అంటే ముఖ్యంగా పెద్ద జ్ఞానం ఏమిటంటే బాడీ నేనని ఐడెంటిఫికేషన్. అంతేకాదు నా ఫ్యామిలీ, నా దేశం, ఇదంతా ఐడెంటిఫై అయిపోతాం. ఇలా ఎందుకండి మనం ఐడెంటిఫై అయిపోతున్నాం అంటే మనం మనంగా ఉండడానికి, మన లోపల ఉన్న శూన్యాన్ని మనం ఫేస్ చేయడానికి ఇష్టం లేదు. అలాగే ఒంటరితనం కోసం కూడా ఏం చెప్తారంటే ఒంటరితనం అన్నది మనం పారిపోవడానికి ప్రయత్నిస్తాం. మన నాగరికత అంతా ఒంటరితనం నుంచి పారిపోయే నాగరికతే. ఓ టీవీ చూస్తాం, లేకపోతే సినిమాకి వెళ్తాం, లేకపోతే ఏదో సేవా కార్యక్రమాలు అంటాం, లేదా పూజలు అంటాం, లేకపోతే కర్మకాండలు అంటాం. ఇలాగా మనం మన నుంచి పారిపోవడానికి, ఆ ఒంటరితనం నుంచి పారిపోవడమే నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఒంటరితనం అంటే మనకి భయం. భయం ఎందుకు అంటే ఫేస్ చెయ్యం. ఎప్పుడు దాన్ని ముఖాముఖి మనం ఫేస్ చేసినప్పుడు మాత్రమే ఆలోచన రహితంగా ఒంటరితనం ఏమిటని దాన్ని అవగాహన చేసుకుంటే ఒంటరితనంలోంచి మనం బయటపడిపోగలం. అసలు ఒంటరితనమే లేదని తెలుస్తుంది. ఈ విధంగా మనకి దుఃఖము ఇవన్నీ ప్రతి నిత్యము మనలో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. నేను ఇలా ఉన్నాను, అది అవ్వాలి, బికమింగ్ సంథింగ్, నేను ఏదో సంథింగ్ అవ్వాలి అంటే నేనున్న స్థితిని ఆయన వాట్ ఈజ్ అంటారు. అంటే యథార్థ స్థితి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు అసూయ ఉందనుకోండి, అది నా యథార్థ స్థితి. నేను పొందాలి అనుకున్నది, నేనేమో నాకు హింస ఉంది, నేను హింసరహితంగా అహింసతో ఉండాలి అనుకోవడం, అది ఈ రెండిటికి మధ్య సంఘర్షణ. అందువల్లే ఎప్పుడు కూడా మనం ఏది సాధించలేకపోతున్నాం. అది కాదు, అలా కాకుండా హింసను అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడగలం. అండర్స్టాండింగ్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. అలాగే కృష్ణమూర్తి గారు ఏం చెప్తారంటే చిన్నప్పటి నుంచి కూడా రావాల్సింది సెల్ఫ్ నాలెడ్జ్. అది ఎన్నింటికో పరిష్కారం. తనను తాను అవగాహన చేసుకోవడం. తన అంటే ఏమిటి, తన ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి, తనలో ఏ రకమైనటువంటి అనుభూతులు ఉన్నాయి,
అసూయ, ద్వేషము, ప్రేమ ఇలాంటివి ఎక్కడెక్కడైనా తనలో ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ నిరంతరాయంగా క్షణ క్షణము తను చూసుకోవడం అనేది చాలా అవసరం. మనం ఏవేవో సాధనలు అంటాం కానివ్వండి, అన్నిటికంటే గొప్పది ఏంటంటే తన్ను తాను తెలుసుకోవడం. తన కోసం తనకి తెలియదు. చంద్రమండలం కోసం తెలుసు, ఆ నక్షత్రాల కోసం తెలుసు, మరొకటి తెలుస్తాయి. అల్లక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, శాంతి అంటూ ఎక్కడికో పారిపోతాం, కానీ మనలో మనం చూసుకోవడం మనకి రావట్లేదు. అందుకోసమే ప్రపంచ శాంతి ఎక్కడుందంటే మనిషి అంతరంగంలో శాంతి వచ్చినప్పుడు ప్రపంచంలో శాంతి వస్తుందంటారు. ఎందుకంటే అది నాతోటే మొదలవ్వాలి, ఎవరితోటి ఎక్కడో పై వాళ్ళతో. పొలిటికల్ పార్టీస్ లో పాలిటిక్స్ రాజకీయవేత్తలు చెప్తారు మీరందరూ శాంతిగా ఉండాలంటారు, వాళ్ళు ఉండరు. అది కాదండి ఇక్కడ. ఇక్కడ ఆధ్యాత్మికతలో ఎక్కడికయ్యా మనతోటే మొదలవ్వాలి. అందుకని నాలో శాంతి ఉంటే, నాలో ద్వేషం లేనప్పుడు, అందుకనే అన్నింటికి మన సంబంధ బాంధవ్యాలలో ఎక్కడ ప్రేమ లేకపోవడం వల్ల మనకి సొసైటీలో కూడా ఏది వినాశనం వైపు వెళ్ళిపోతున్నాయి. ప్రేమ రహితమైన బంధాలు ఎప్పుడూ నిలవవు. అందుకే అతి ముఖ్యమైనటువంటిది ప్రేమ అనేది అన్నింటినీ పరిష్కారం. ప్రేమ ఉంటే సృజనాత్మకత ఉంటుంది. ప్రేమ రహితంగా ఉండడం కారణంగా మన అలాగనే ఫ్యామిలీ సిస్టమ్ కోసం చెప్తూ నా ఫ్యామిలీ అని పరాయి వాళ్ళని విడదీస్తున్నాం. ఈ విడదీయడం అన్నది మనసు చేసే పని. అంటే పరాయి వాళ్ళని మనం విడదీస్తున్నాం. ఫ్యామిలీ అన్నది విడదీసి ఇతరుల్ని హింసాత్మకంగా చూడడం కోసం రాలేదు ఈ ఫ్యామిలీ సిస్టమ్. అందుకని ఫ్యామిలీ సిస్టమ్ మొత్తం మీద సమాజాన్ని, దేశాన్ని వినాశనం చేస్తుంది అంటున్నారు. ఎందుకంటే అందరినీ కలపడం పోయి విడదీస్తోంది గనక ఫ్యామిలీ సిస్టమ్ ఫైనల్ గా వినాశనానికే దారితీస్తోందని చెప్పారు. ఇది మనం అవగాహన చేసుకోవాలంటే మనకి ముందున్న అభిప్రాయాలన్నీ వదిలేయాలి. అలాగే లిజనింగ్ విషయంలో చెప్తూ మనం గత జ్ఞానంతో వింటే అది లిజనింగ్ కానే కాదన్నారు. అంటే నేను ఆ పుస్తకంలో చదివాను, ఆ శాస్త్రంలో చదివాను, అలాగే చెప్తున్నారా లేదా అంటే మనం ఏం చేస్తున్నామండి, పోలుస్తున్నాం. కంపారిజన్ లో లెర్నింగ్ లేదు. మనం పోలుస్తున్నాం, అక్కడ మనకి రాదు, ఇక్కడ రాదు. పోల్చేసి మనం భ్రమ పరుచుకుంటున్నాం. నాకు అర్థం అయిపోయిందని, నాకు అర్థం అవ్వలేదన్న సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. పోల్చడం నేర్చుకోవడం కాదు. అలాగనే చాలా నాకు ఆల్రెడీ తెలుసు అనే భావనతో మనం ఏదైనా విన్నామంటే అది రియల్ లిజనింగ్ కానే కాదు. నాకేమీ రాదు అనే భావనతో విన్నప్పుడే లిజనింగ్ అన్నది సంభవం. రియల్ లిజనింగ్ లో ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఇమీడియట్ స్టెప్. ఎప్పుడైతే మనం ఏ ఏ రకమైన ఆలోచన లేకుండా ఏదైనా నేర్చుకున్నామంటే వెంటనే మనలో మార్పు వచ్చేస్తుంది. పామును చూసామనుకోండి, ఇమీడియట్ గా ఏం చేయాలో ఎలా తెలుస్తుందో కంప్లీట్ లిజనింగ్ లో. సో అండర్స్టాండింగ్ ఈజ్ యాక్షన్ అంటారు. అవగాహన చేసుకుంటే చర్య అన్నది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అవగాహన వేరు, యాక్షన్ వేరు కాదు. ఈ రెండు సైమల్టేనియస్ స్టెప్స్ అన్నమాట. అంటే ఒకేసారి జరుగుతాయి. అందుకని అవగాహన అయిందంటే ఇంటెలెక్చువల్ అవగాహన అంటూ ఏమీ లేదు. నిజమైన అవగాహన అయినప్పుడు మనిషిలో మార్పు అక్కడ వెంటనే వస్తుందంటారు. నాకు కొంచెం బుర్రలో అర్థమైంది, నేను నెమ్మదిగా ప్రాక్టీస్ లో పెడతాను అనేవి పనికిరావండి. అది ఎప్పటికీ పోస్ట్ పోన్మెంటే. అందువల్ల నిజంగా అవగాహన అయిందనుకోండి, ఇప్పుడు నాకు బుగ్గ మీద మచ్చ ఉందనగానే చెయ్యి వెళ్ళి ఆ మచ్చను తుడిచేసినట్టుగా నా మనసులో ఏదైనా దోషం ఉందని తెలియగానే ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అండర్స్టాండింగ్ ఫుల్లీ అన్నది చాలా అవసరమైన స్టెప్ ఇక్కడ. ఈ విధంగా ఆయన మనకి చాలా ప్రాక్టికల్ విషయాల నుంచి అన్నిట్లోని ఆ అనంతత్వ జ్ఞానం, ప్రేమ అన్నది, కంపాషన్ అన్నది ఎంత అవసరము మన జీవితానికి. అందుకే అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అన్నారు. ఇప్పుడు ఎంతో అవసరం. ప్రపంచం అందరూ మనిషి చంపే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు చేంజ్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఎలాగా అంటే చిన్నప్పటి నుంచి సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది చాలా అవసరం. మనిషికి ఆత్మజ్ఞానం అన్నది ఉన్నప్పుడే, అది చిన్నపిల్లలప్పుడు ఎప్పుడో చనిపోయినప్పుడు రావాల్సింది కాదు. ఆత్మజ్ఞానం అనేటటువంటి ఆ దాని యొక్క వెలుగులో మనం ఏం నేర్చుకున్నా, ఏ శాస్త్రం నేర్చుకున్నా మనకి సంపూర్ణ అవగాహన వస్తుంది. అందుకని ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకత మనందరం చాలా సమూలంగా మారాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మనలో విప్లవం రావాలి. నేను ఎన్నో గ్రంథాలు చదువుతున్నాను. ఆయన నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్న తేడా చూపెట్టే. ఇన్ని గ్రంథాలు చదివినా నాలో ఇసుమంతైనా మార్పు రాలేదే. నా అహం పోలేదు, నాలో ప్రేమ పెరగలేదు, దయ పెరగలేదు,
ఎప్పటిలాగే ఉన్నాను, చదివేనన్న అహంకారం తప్ప ఏమొచ్చింది మనకి? ఈ విధంగా ఎన్నో విషయాలు చదవడం అనేది కంప్యూటర్ చిప్పుకి మనకంటే బోల్డ్ పుస్తకాలు అందులో జ్ఞాపకంలో ఉంటాయి. అందుకని అదేం పెద్ద విషయం కాదు. విజ్డమ్ అనేది దాన్ని తెలుగులో జ్ఞానం అనే అంటాము. అంటే అలాంటి జ్ఞానం, మేధోవంతమైన ఆ జ్ఞానం అన్నది అది పెంపొందించుకోవడం వల్ల రాదు, పుస్తకాలు చదవడం వల్ల రాదు, అనుభవాల యొక్క క్రోడీకరణతో రాదు. అది సహజంగా అంటే ఉండేదే విజడం అన్నది. అంతేగాని మనం చాలా చాలా పుస్తకాలు చదవడం వల్ల పుస్తకాలలో మనకేమీ కూడా వచ్చేది కాదు. ఈ విధంగా ఆయన జ్ఞానానికి, నాలెడ్జ్కి, విజ్డమ్కి ఉన్న తేడా మనకి చూపించారు. అలాగనే చాయిస్లెస్ అవేర్నెస్ అన్నది చెప్పారు. ఎరుక ఎలా ఉండాలి అంటే ఖండించడం లేకుండా, జడ్జిమెంట్ లేకుండా ఉన్న ఎరుక, దాన్నే చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు. అంటే ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలాంటివి ఏమీ లేకుండా మనం చూసుకున్నప్పుడే ఇంకో రకంగా ప్యాసివ్ అవేర్నెస్ అంటారు. అప్పుడు మాత్రమే మనలో సమూలమైన మార్పు సంభవం. అంతేగాని ఈ ఖండించడంలోని, ఈ జడ్జిమెంట్ లోని మనం ఆగిపోయినప్పుడు సమూలమైనటువంటి మార్పుకి సంభవం లేదు. అలాగే నమ్మకాల మీద మనం ఆధారపడి ఉంటున్నాం. మన జీవితం అంతా ఎన్నో నమ్మకాల మీద ఉంది. భగవంతుణ్ణి నమ్మండి అంటారు. నమ్మకం అన్నది ఒక ఆలోచనే. ఏ ఆలోచన అయినా అనంతత్వాన్ని దూరం చేస్తుంది. అందుకని నమ్మకాలతో కరుడు గట్టిపోయి ఉన్న మనకి ఆ పరమాత్మ తత్వం ఎప్పుడూ అందుబాటులోకి రాదు. నమ్మకానికి అతీతంగా మనస్సు స్వేచ్ఛగా ఉన్నప్పుడే, స్వేచ్ఛాయుతమైన మనస్సే అటువంటి సత్యాన్ని తెలుసుకోగలదు. నమ్మకాలతో, ఎన్నో రకమైన మూఢ విశ్వాసాలతో ఉన్నటువంటి మనసు ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి అర్హత దానికి ఉండదు. అలాగే ఆయన లక్ష్మి గారు రీజాయిన్ అయ్యే టైం చెప్పండి అందరికి. ఏంటండి? సెకండ్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పండి అందరికి. అంటే టైం ఏమో ఇక్కడ కనబడుతోంది 3 minutes. మరి చూద్దాం. 3 minutes ఉందని చెప్తున్నారు. తర్వాత అందరూ జాయిన్ అవ్వండి. అంటే ఆఫ్టర్ 3 minutes ఇది కంప్లీట్ అయిపోతుంది. అగైన్ దేర్ ఈస్ అనదర్ సెక్షన్. ఈ విధంగా కృష్ణమూర్తి గారు, మనం ఇవన్నీ కూడా కొత్త విషయాలు కావు, కానీ మనం చూడటం లేదు. మనం ఎప్పుడు కూడా మనలోని డీపర్ అవేర్నెస్ తో మనం చూసుకోం. కళలు అంటే ఏమిటంటే మనం ఏదో అనేసుకుంటాం, కానీ మన సబ్ కాన్షియస్ మనకు తెలియదు. మనం చూస్తున్నప్పుడు కాన్షియస్ మైండే పట్టించుకుంటాం, కానీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నవన్నీ కళల రూపంలో బయటకు వస్తాయి. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటుంది కనుక అది ఆ కళల రూపంలో దానిలో ఉన్నదంతా తీసేసి అది ఫ్రీ అయిపోతుంది. అందుకోసమే మనకి ఎక్కడో లోపల లోపల ఉన్నవే కళల రూపంలో వస్తాయి అని, కళల కోసం కూడా ఆ విధంగా ఆయన ఒక పెయింటర్, ఒక పోయెట్ సృజనాత్మకంగా ఉంటారనుకుంటున్నాం. ఆ పోయెట్ గాని, పెయింటర్ గాని తనది అందరూ బాగా అభిమానిస్తున్నారు అనగానే ఆయనలో సృజనాత్మక కంటే తన్ని అభిమానిస్తారనే దానికి ఆయన బానిస అయిపోతాడు. అక్కడ సృజనాత్మకత ఉండదని, ఆ విధంగా అంటే సృజనాత్మకత అంటే ఎప్పుడు కూడానండి అది థాట్ కంటే అతీతమైనది. ఆ ప్రేమ అన్నది ఎలా అయితే ఆలోచనకు అందదో, సృజనాత్మకత కూడా ఆలోచనకు అందదు. ఆలోచనకు అతీతంగా సముద్రం అంత జ్ఞానం ఉందన్నారు. ఆలోచన పరిధిలో మనకి తెలుసున్నది అంతటిని ఒక కర్ర మొక్కతో పోల్చొచ్చు అన్నది. తెలియంది సముద్రం అంత ఉందన్నారు. అంటే మనం తెలుసుకోవలసిన జ్ఞానం, మనస్సుకు అతీతమైన జ్ఞానం సముద్రం అంత ఉంది. కానీ మనం మనస్సుతో తెలుసున్న జ్ఞానమే సర్వస్వం అని జీవించేస్తున్నాం. అదే విధంగా నేను నా అనే దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. దానివల్ల ఎవరు మాట్లాడారు? మనం ఎప్పుడు కూడా ఆ అతీతమైన దాని దగ్గరికే వెళ్ళలేకుండా ఎప్పుడు మనం ఈ ప్రాపంచికమైనటువంటి అశాశ్వతమైన వస్తువుల్లో శాశ్వత సుఖం వెతుక్కుంటూ అది రాకపోయినా అందులోనే ఉంటుందని భ్రాంతి చెందుతూ అలా మన జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటూ మనమేమో అది చాలా సఫలీకృతంగా జీవించేమని భ్రాంతి పడుతూ ఈ సంఘర్షణ తప్పదు, జీవితం అంటే ఈ అశాంతి తప్పదు అని వాటిని కాంప్రమైజ్ అయిపోయి మన జీవితాన్ని పరిమితం చేసుకుని మనం చాలా సంకుచితంగా జీవిస్తున్నాం. ఆ విషయాన్ని మనకి
అది మనం అందరం కూడా మనం చూసుకుంటే మనకి ఈ విషయం సంపూర్ణంగా అవగాహన అవుతుంది. అంటే మన జీవితంలో మనం ఎప్పుడూ చూసుకోవటం లేదు. మనం ఎప్పుడు ఏదో చిన్న పిల్లలు దగ్గర నుంచి వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చాక డబ్బులు ఆర్జించే మెషిన్లుగా తయారు చేయడం, పిల్లలకి పెళ్లి చేసేయాలనడం, ఆ తర్వాత జీవితం అంతా ఇంతేనా అంటూ ఒక యంగ్స్టర్ వచ్చి అడుగుతాడనమాట. ఇదేనా జీవితం అంటే అని. అంటే నేనేం చెయ్యాలి? ఇందులో ఏమీ లేదని నాకు తెలిసిపోయింది. అందరిలాగా ఆ రొటీన్ వర్క్ లో నా జీవితం ఆ డల్ గా నా మనస్సును ఉంచుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు. ఆయనకి ఆ పరిపక్వత వచ్చేసింది. అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల మాత్రమే మనం వీటన్నిటికీ అంటే చాలా మందికి ఏంటనుకుంటారు, ఇలా ఆర్జించకపోతే ఎవడండి డబ్బులు ఇస్తారు అలా. కానీ అసలు ఆ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే తన కోసం తనకి ఎప్పుడైతే తెలిసిందో ఆ వ్యక్తి సమస్త జ్ఞానాలు తెలుసున్నవాడు అవుతాడు. ఎలా అయితే ప్రహ్లాద్